అత్తమ్మ సినిమాని వేడికిచ్చి పైకి నాకు దగ్గరకి బాగా లేదు సిటీ వాళ్ళకు ఓన్లీ ఊళ్ళోనే కదా ఊళ్ళోనే ఉంటుంది బడ్జెట్ పార్టీ అండి కొంచెం వేరే వందకు చెప్పి దాటిపడుతుంది మరి ఖర్చులు ఇంతే కదా చెప్తే తప్ప నీ కాడు వదలసిద్దురా నువ్వు క్షమించే వరకు నీ కాడు పడుకుని వదిలేది లేదు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు నన్ను క్షమించేస్తున్నా ప్లీజ్ సరే క్షమించాను లే ఈ స్థానంలో కొంచెమైనా ఉండుంటే నేను చేసిన విధవ పనులకి నా మొహం మీద కాంటించి ఉండేసిందేమో కానీ నువ్వు మంచిదని కాబట్టి నీది మంచి మనసు కాబట్టి నన్ను క్షమించావు థ్యాంక్స్ థ్యాంక్ యూ మంచిగా మారాలని ఎవరు ప్రయత్నించిన ఆ మార్పుని క్షమించాలి నిజంగా నువ్వు మారినందుకు సంతోషిస్తున్నాను నేను మారినందుకు చించడం కదమ్మా నాకు పెళ్లి చేయాలనుకుంది నీకు సంతోషమే కదా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడిగా బాధ్యతగా ఉండడం సంతోషమే కదా ఈ ఒక్కరి మాట చాలు గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సింగర్ సింగర్ కూడా పెళ్లి కొట్టుకుంది చెప్పడానికి జీవితం సంగీతమా ఇంకా ఏదో ఆసక్తిగా ఉంది కొంచెం పెడతామని కన్నుకి ఏమాత్రం తెలుసుకోవాలి బిడ్డ ఆయన శుద్ధమ్మా వెనక దేశం చిన్న
చిన్న రామాయణం తెలుసా తెలియదన్నా నేను సినిమాలో చూశానన్నా అవును సీతని తీసుకొని తిరిగిపోయాడన్నా చేయాలా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా